మకర రాశి వారికి రాబోయే 6 నెలలలో మీకు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇది సత్యం. ఒక గృహప్రవేశ యోగం కావచ్చును, సంతాన యోగం కావచ్చును, అదేవిధంగా వివాహ యోగము ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. సో ఎవరైతే ఈ మకర రాశి వారు ఉన్నారో సుమారు 2025 ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నుండి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులలో ఉన్నారు. 1, 2 అని కాదు. చాలా అష్ట కష్టాలతో నలిగిపోయారు. ఇప్పుడనేమిటి 2018, 19, 20, 21 ఇదంతా కూడా 16, 17 నుండే మీకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురైనవి. ఏదో కొంత గురుబలం ఉండుట్ల కొంచెం ముందుకు అట్లా వెళ్ళిపోయినటువంటి దాఖలాలు. ఓకే, ఏదేమైనా రాబోయే 6 నెలలలో మాత్రం ఆగిపోయినటువంటి పనులు పూర్తి కాబోతున్నాయి. అయితే కొన్ని విషయాలు మాత్రం నిర్లక్ష్యం చేయకండి. అవేమిటో చూడండి. ఉద్యోగంలో మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్, జీతం పెరుగుదల లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలున్నాయి. ప్రభుత్వ ఇంజనీరింగ్, నిర్మాణ, పరిపాలన రంగాల వారికి బాగా అంటే చాలా 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 అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అంటే ఎక్సలెంట్గా సూపర్ అవకాశాలు లభించబోతున్నాయి. ఆదాయం క్రమంగా పెరగబోతుంది. పాత బాకీలు లేదా రావాల్సినటువంటి డబ్బులు తిరిగి వచ్చేటువంటి అవకాశం. భూమి, ఇల్లు, వ్యవసాయ లేదా వాహనాలకు సంబంధించినటువంటి యోగాలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి లాభాలు ఇవ్వవచ్చు. సో కుటుంబంలో శుభకార్య సూచనలు కనబడుతున్నాయి. కుటుంబ సభ్యుల సహకారం పెరుగుతుంది. ఇంటికి సంబంధించినటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సంతానం ద్వారా సంతోషకరమైనటువంటి వార్తలు వినవచ్చును. మకర రాశి సమాజంలో మీ స్థానం బలపడుతుంది. మీ క్రమశిక్షణ, బాధ్యతాయుత స్వభావం వల్ల ప్రశంసలు పొందుతారు.